ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దరిసి నగర పంచాయతీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రభుదాస్ పాల్గొన్నారు. ఈ సభకు సోషల్ ఉపాధ్యాయుడు అవనీంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు పి రంగారావు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం, ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో భారత రాజ్యాంగందే కీలక పాత్ర అని అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు, స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యం అన్నారు. తూర్పు వీరాయపాలెం సోషల్ ఉపాధ్యాయుడు అట్లూరి రామారావు మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరం నుండి భారత రాజ్యాంగం ఫర్ చిల్డ్రన్ పేరుతో ప్రత్యేకంగా ఒక పుస్తకం రూపొందించి అందించబోతున్నానని తెలిపారు. ప్రాథమిక హక్కులు, ఇతర అంశాల గురించి విద్యార్థి దశ నుండే సులభంగా అర్థమయ్యేలా చేయడమే ఈ పుస్తకం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సమావేశం అనంతరం 3, 4, 5 తరగతులకు చదువు నేర్చుకో, నీ తలరాత మార్చుకో అనే వర్ణమాల కాపీ రైటింగ్ తెలుగు పుస్తకాలను 85 మంది విద్యార్థులకు అందజేస్తూ భారత రాజ్యాంగం విశిష్టతను తెలియజేసే వ్యాస సంకల్పన రచనను విద్యార్థులకు అందజేశారు. తదుపరి ఈ సమావేశంలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ, వేణు, కోటిరెడ్డి, పీరు, శ్రీనివాసరావు, పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నగర పంచాయతీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ అభివృద్ధి సందర్భంగా ఇక్కడ వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు జరిగే కార్యక్రమాల గురించి మన ఇన్ఛార్జ్ హెచ్ఎం రంగారావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్ రంగారావు గారు. నమస్తే అండి. ఈరోజు జరిగే కార్యక్రమాలు మా పేరు మేము తెలియవస్తాం. భారత రాజ్యాంగము అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల దర్శనందు పిల్లలకు క్విజ్, తర్వాత యాసరచన పోటీలు, డిబేటింగ్, డ్రాయింగ్ మొదలైనటువంటి పోటీలన్నీ కూడా ఏర్పాటు చేసి మా యొక్క ఉపాధ్యాయుల యొక్క సహకారంతో ఈ ప్రోగ్రాంను బాగా నిర్వహించడం జరిగింది. విజేతలందరికీ కూడా బహుమతులు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి విద్యార్థులకు బాగా అవగాహన కలిగించడం కోసం మా సోషల్ ఉపాధ్యాయుల వారు శ్రీ పి అవనీంద్ర సార్ గారు పిల్లలందరికీ కూడా బాగా అవగాహన కోసం మంచి క్లాస్ ఇచ్చి పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మేమందరం కూడా తృప్తి పడడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి సహకరించినటువంటి వారందరికీ కూడా పేరున థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అలానే ఈ ప్రోగ్రాంకు డిగ్రీ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారు ప్రభుదాస్ గారు కూడా వచ్చి విద్యార్థులకు చక్కటి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాము బహుమతులు ఇచ్చిన తర్వాత పిల్లలకు స్వీట్లు బహుకరించి తర్వాత ప్రోగ్రాం ప్రోగ్రాము ముగింపు చేయడం జరిగిన తర్వాత ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కాపీ రైటింగ్ కోసము కొట్లూరి రామారావు సార్ గారు తూర్పు వీరాయపాలెం యూపీ హెడ్ మాస్టర్ గారు వచ్చి కాపీ రైటింగ్ పుస్తకాలు కూడా ఇచ్చి పిల్లలలో కాపీ రైటింగ్ మీద ఎక్కువగా ఆసక్తి పెరగడానికి, వాళ్ళకు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ కావడానికి సార్ గారు కూడా మా పాఠశాలకు వచ్చి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. 3, 4, 5 తరగతులు ఉన్నటువంటి దాదాపు 85-90 మంది విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా పాఠశాల తరఫున సార్కు కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాం. ఈ ప్రోగ్రాం బాగా జరిగినందుకు నేను మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా పేరున అభినందిస్తూ వాళ్ళ కృతజ్ఞత తెలియజేయడం జరుగుతూ ఉంది. మన ఈ 3, 4, 5 తరగతుల వారికి కాపీ రైటింగ్ తెలుగు పుస్తకాలు బహుమతి ఇచ్చినటువంటి మన జిల్లా దళిత బహుజన అభ్యుదయ సీనియర్ నాయకుడు, కవి, రచయిత అట్లూరి రామారావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామారావు గారు. 3, 4, 5 తరగతుల పిల్లలకు నేడు సెల్ ఫోన్ వాడకంలో ఉన్న కారణంలో పిల్లలు వ్రాతపూర్వకంగా కానీ పఠనపూర్వకంగా కానీ వెనకబడి ఉన్నారని మన గ్రంథాలయం కార్యక్రమంలో గమనించాము. ఇది ఈ పాఠశాలే కాదు, అన్ని పాఠశాలల్లో ఈ రాయటం చదవటం అనేటువంటి కార్యక్రమం